దురంధర్ విధ్వంసం సృష్టిస్తుందా బాలీవుడ్‌లో అంటే అవుననే చెప్పాలి. 2025 సువర్ణ అక్షరాలతో రాసుకున్న 'కాంతార చాప్టర్ 1' రికార్డ్‌ని అవలీలగా కూసాలతో లేపేసి అవతల పారేసింది. మరొక సర్ప్రైజ్ న్యూస్ ఏంటంటే బాలీవుడ్‌లో విధ్వంసం సృష్టించిన 'పఠాన్', 'జవాన్', 'స్త్రీ 2', 'యానిమల్', 'సయ్యారా', 'కాంతార' అన్ని రికార్డులను కూడా కూసాలతో పెకలించి దురంధర్ విధ్వంసం సృష్టించేస్తుంది. ఇండియా నెట్ 600 కోట్లు, ఇండియా గ్రాస్ 714 కోట్లు, ఓన్లీ ఓవర్సీస్ నుంచే 194 కోట్లు కలెక్ట్ చేసి వరల్డ్ వైడ్ 17 రోజులకు గాను 870 కోట్ల మార్కును టచ్ చేసింది. రీసెంట్గా 865 కోట్లతో ఉన్న కాంతార చాప్టర్ 1 క్రాస్ చేసేసి ఇండియన్ బిగ్గెస్ట్ 2025 సంవత్సరంలో బ్లాక్ బాస్టర్గా దురంధర్ నిలిచింది. ఇంకో గూస్ బంప్స్ వచ్చే న్యూస్ చెప్పమంటారా? అవతార్ 3ని కూడా క్రాస్ చేసిందంటే నిజంగా అన్బిలీవబుల్ అని చెప్పొచ్చు. అవతార్ 3 20 కోట్లు కలెక్ట్ చేస్తే దురంధర్ 22 కోట్లు కలెక్ట్ చేసింది. సో బాలీవుడ్ వాళ్ళకి కలిసి వచ్చిన అదృష్టం, అవకాశాన్ని చక్కగా వినియోగించుకున్నారని చాలా సార్లు చెప్తూ ఉంటాను. బాలీవుడ్ అనేది పెద్ద మార్కెట్. ఆ టార్గెట్ ని మనం దృష్టిలో పెట్టుకుని సినిమాలు నిర్మించినట్టయితే కలెక్షన్స్ విధ్వంసాన్ని చూడొచ్చు అని చెప్పాను. పుష్ప 2 అలాగే చూసింది. 'RRR', 'కల్కి', 'సలార్' ఇవన్నీ చూసాయి. చాలా మందికి వచ్చిన డౌట్ ఏంటంటే పుష్ప 2ని క్రాస్ చేసే అవకాశం ఉందంటే డెఫినెట్లీ నాట్ అట్ ఆల్. పుష్ప 2 రికార్డు సువర్ణాక్షరాలతో అలాగే ఉండిపోతుంది. దాన్ని ముట్టుకునే అవకాశం ఇప్పట్లో లేదు. ఇక దురంధర్ విషయానికి వస్తే దురంధర్ రిలీజ్ ముందు రణవీర్ సింగ్ మీద చాలా నెగిటివిటీ స్ప్రెడ్ అయింది. అది ఎంతలా స్ప్రెడ్ అయిందంటే బాయ్కట్ కూడా చేయడానికి సిద్ధపడిపోయారు బాలీవుడ్ వాళ్ళందరూ. కారణాలు ఏంటంటే కాంతార చాప్టర్ 1లో రిషబ్ శెట్టి గారిని దేవత పూడినప్పుడు చాలా ఎటకారంగా మాట్లాడడం, భూత్ అని చెప్పడం, దెయ్యం అని చెప్పడం చాలా బాధ కలిగించిన విషయం. దేవుణ్ణి దేవతని దెయ్యం అని సంబోధించడం కరెక్ట్ కదా. ఏ రిలీజన్ అయినా అవ్వచ్చు కానీ, ఏ మతం అన్న అవ్వచ్చు కానీ దేవుళ్ళని మన కించపరిచే విధంగా మాట్లాడకూడదు. దానికని దురంధర్కి చాలా నెగిటివిటీ స్ప్రెడ్ అయింది. కానీ దురంధర్ కలెక్షన్ చూస్తుంటే ఆ నెగిటివిటీ ఏమైపోయిందో ఎవరికి అర్థం కావట్లేదు. సర్ప్రైజ్ జరిగిపోయింది. కారణం ఏంటంటే సినిమా కూడా ఓల్డ్ స్టోరీనే. మన తాతల కాలం నాటి స్టోరీ. ఎన్టీ రామారావు, కృష్ణ గారు, ఎంజీఆర్ గారు, శివాజీ గణేష్ గారు, రజనీకాంత్ గారు అందరూ చేసేసిన స్టోరీయే. ఒక ఇండియన్ ఏజెంట్ లేదంటే ఒక ఇండియన్ హీరో వెళ్ళి వాళ్ళ గ్రూప్లో చేరడము, వాళ్ళ గ్రూప్లో ఉన్న అన్ని విషయాలు తెలుసుకుని ఆ గ్రూప్ని ఎలా తుదముట్టించాడు, మళ్ళీ ఎలా బ్యాక్ వచ్చాడు అనేది విషయం. అది ఎన్నో సినిమాల్లో మనం చూసి అలసిపోయి ఉన్నాము. కానీ ఏంటంటే డైరెక్టర్కి ఉన్న విజన్ ఏంటంటే ఆ టేకింగ్, ఆ స్క్రీన్ ప్లే, ఆ నడిపించే విధానానికి అందరూ మంత్రముగ్ధులు అయిపోతున్నారు. లేదా పాకిస్తాన్, ఇండియా మనం ఎన్ని స్టోరీల్లో చూడలేదు. కానీ చూసిన కొత్తదనం క్రియేట్ చేస్తుంది. నేనే 2 సార్లు చూసాను సినిమాని అంటే మీరు అర్థం చేసుకోవచ్చు సినిమాలో ఎంత కంటెంట్ ఎలా ఉన్నది అనేది. చాలా మంది సినిమా మీద నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తుంటారు, కామన్ అది. కానీ రియల్గా మన సినిమాలో ఇన్వాల్వ్ అయితే మనకు బోర్ కొట్టడం కానీ, సినిమా నుంచి బయటకు వెళ్ళిపోతామని కానీ అటువంటి ఫీలింగ్స్ ఏముండవు. నెక్స్ట్ ఏం జరిగిపోతుంది తెలుస్తుంది మనకి. చూడాలనే క్యూరియాసిటీ మనకి బిల్డ్ అవుతూ ఉంటుంది. దానివల్ల సినిమాలో లీనమవుతుంటాం, రన్ అవుతుంటాం, సినిమా కనెక్ట్ అవుతుంటాం. బట్ 1000 కోట్లు కలెక్ట్ చేస్తుందా అని చెప్పేసి చాలా మంది చాలా డౌట్లు ఉన్నాయి. 1000 కోట్లు అవ్వలేలాగా క్రాస్ చేసేయచ్చు. అంతేకాకుండా కేజీఎఫ్ మోన్స్టార్ రాక్ బాయ్ది కూడా 1200 కోట్లు క్రాస్ చేసే అవకాశం కన్ఫర్మ్ కనబడుతుంది. అంతేకాదు కల్కి 1250 కోట్లు కూడా దాటేయచ్చు. ఫైనల్గా RRR రికార్డు 1375 కోట్లు కూడా దాటేసే అవకాశం కన్ఫర్మ్ గా ఉంది. ఎందుకు 1250 కోట్లు 1375 కోట్లు క్రాస్ చేసే అవకాశం కనబడుతుంది అని అంటున్నారా? ఎందుకంటే క్రిస్మస్ లో చూసుకున్న పెద్ద సినిమాలు ఏ లాంగ్వేజ్ నుంచి రావడం లేదు. న్యూ ఇయర్ లో కూడా ఏ లాంగ్వేజ్ నుంచి రావట్లేదు పెద్ద సినిమాలు. అయ్యి పండగ ఉన్నాయి. పొంగల్కి సోమవారం నాన్ హాలిడే, అది 3rd వీక్ కంప్లీట్ అయిపోయి 4th వీక్ లోకి వచ్చింది. అలాంటప్పుడు కూడా 28 కోట్ల వరకు కలెక్ట్ చేసింది అంటే చిన్న విషయం అంటారా? కానే కాదు. బాలీవుడ్ కలిసి వచ్చిన విషయం ఏంటంటే 'సయ్యారా' ఈ సంవత్సరంలో రిలీజ్ అయింది, బ్లాక్ బస్టర్ 600 కోట్ల పైన వెళ్ళిపోయింది. 'చావా' ఈ సంవత్సరంలో రిలీజ్ అయింది, 800 కోట్లు దాటేసింది. ఇప్పుడు 'దురంధర్' వచ్చింది, 1000 కోట్లు దాటేసింది. ఈ సంవత్సరం 2025 బాలీవుడ్ డామినేట్ చేసింది చెప్పాలి. మరి ఇదే ఎక్కడికైనా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గూస్ బంప్స్ కలెక్షన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.